క్రైమ్ అంటే ఒకప్పుడు రాజరికం వెలుగొందిన సమయాల్లో రాజులు మాత్రమే పరిపాలన చేసిన సమయాల్లో రాజులు గ్రామాల్లో దోపిడీ దొంగలు లేదా హత్యలు చేసి పారిపోయి సంపద దోచుకునే వాళ్ళు. మొత్తానికైతే వీళ్ళందరూ దోపిడీ దొంగలను కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృత అంటే మాలి పటేల్ అని కానివ్వండి, పోలీస్ పటేల్ అని కానివ్వండి, ఇలాంటి ఒక కొంత వ్యవస్థను ఏర్పాటు చేసేవాళ్ళు. రాను రాను మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం, చట్టాలు మార్చుకున్నాం, పోలీసు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఇంకా తోడుగా వారికి పోలీసులకు తోడుగా కూడా సీసీ కెమెరాలు, ఇతరత్ర రక్షణ కవచాలు లేదా కొంత అనేక రకాలైన అధునాతన పద్ధతులను కూడా ఉపయోగించుకుంటూ మనం నేరాల కట్టడికి ఆయా ప్రభుత్వాల ద్వారా కృషి చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఒకప్పటి నేరాల సంఖ్యను కనుక మనం చూసుకున్నట్లయితే రాను రాను పరిస్థితి నేరాల సంఖ్య తగ్గిపోతుంది. అంటే ఒక దొంగతనాలు కానివ్వండి, చైన్ స్నాచింగ్ కానివ్వండి, ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయడం కానివ్వండి, వ్యవస్థీకృత నేరాలు చేయడం కానివ్వండి, ఆస్తుల కోసం మర్డర్లు చేయడం కానివ్వండి, హత్యలు కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, ఇలాంటి చూసుకుంటూ పోతే ఒక 50 సంవత్సరాల రేషియోను తీసుకుంటే రాను 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 ఆ రేషియో అనేది తగ్గిపోతూ ఉంది. అదే ఇంతవరకు సంతోషంగానే ఉంది, తగ్గిపోతుంది కాబట్టి సంతోషం. కానీ గత 2 సంవత్సరాల రేషియోను మనకు తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో అత్యధిక నేరాల రేటు పెరుగుతూ ఉంది. దాదాపు 2023లోనే మనకు 789 మర్డర్లు, హత్యలు జరిగాయి. పోలీసు రికార్డుల ప్రకారంగానే దాదాపు 789 హత్యలు జరిగాయి. ఇందులో దాదాపు 59 ఇళ్లలో చొరబడి ఆస్తి కోసం అంటే దొంగతనం ప్రేరేపితంగా జరిగిన హత్యలు 59. మిగతావన్నీ భూ తగాదాలు లేదా భూ ఆక్రమణ లాంటి సమస్యల్లో అన్నదమ్ములు లేదా ఇతరత్ర నేరాలు, భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ ఇలాంటి చంపడాలను నేరాలుగా మనం గమనించుకోవచ్చు. ఇక 2024కు వస్తే దాదాపు 856 నేరాలు, హత్యలు జరిగాయి. అంటే 23కు 24కు ఎంత పెరిగిందో చూడండి మీరు క్రైమ్. దాదాపు పోలీసు రికార్డుల ప్రకారంగా 856 హత్యలు రికార్డ్ అవ్వడం జరిగింది. ఇందులో దాదాపు 83 హత్య దోపిడీకి సంబంధించిన హత్యలు కాగా మిగతావన్నీ వ్యక్తిగత కక్షలతో, భూ తగాదాలతో లేదా భార్యాభర్తల అనుమానంతో లేదా లవ్ సంబంధించిన వివాహాల కారణంగా ప్రేమ కారణంగా ఒకరిపై ఒకరు హత్యలు చేసుకోవడం కావచ్చు, ఇతరత్ర సమస్యల మూలంగా హత్యలు జరిగినవి ఇన్ని ఉన్నాయి. అంటే మనం ఆలోచించుకున్నట్లయితే ఒకప్పటి వ్యవస్థ అంటే రాను రాను ఇంత టెక్నాలజీ పెరుగుతోంది, ఇంతటి వ్యవస్థీకృతమైన బందోబస్తు ఏర్పడింది. అయినప్పటికీ కూడా నేరాల నియంత్రణ ఎందుకు పెరుగుతూ ఉంది? దీనికి కారణం ఎవరు? ఎందుకు పెరుగుతూ ఉంది? హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మళ్ళీ అది కాకుండా ఇంత హత్యలు జరిగినప్పటికీ కూడా నేరాలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? వారికి సంబంధించిన నేరాల అదుపునకు సంబంధించిన లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఈ తెలంగాణ ప్రాంతంలో 2024లో 800 హత్యలు జరగగా అందులో 83 వరకు మనం దోపిడీకి సంబంధించిన హత్యలుగా పేర్కొన్నాం. అదేవిధంగా మనం చూసాం నిన్ననే ఎక్కడ కాళేశ్వరంలో భూపాలపల్లిలో జరిగిన ఒక హత్యను కనుక మనం గమనించినట్లయితే తను కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు మీద, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అది అవినీతి జరిగిన ప్రాజెక్టు, అందులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అతను వ్యక్తిగతంగా సామాజికంగా కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఒక అవినీతిని ప్రశ్నించే అస్త్రంగా అతను ప్రయత్నించడం జరిగింది. కానీ అతనికి చివరికి మిగిలింది ఏమిటి? హత్య గావించబడ్డాడు. అంటే ఎక్కడైతే అక్రమం జరిగింది అని అతను చెప్పదలుచుకున్నాడో అతను అందులో ఆ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు ఎవరైతే పాల్గొన్న వారు ఉన్నారో వాళ్ళు హత్య చేయించారా లేదా తన ఇంటికి సమీపంలో గల ఒక 5 ఎకరాల బిట్టులో అతను భూ తగాదాలు ఏర్పడ్డాయి, అక్కడ దానికి సంబంధించిన వ్యవస్థలో ఈ నేరానికి పాల్పడ్డారా
అన్నది పక్కన పెడితే ఏదైతే ఇది మొత్తానికైతే అతను భూ తగాదాల వల్ల అక్రమాలను వెలికితీయడం వల్ల హత్య గావించబడ్డాడు. ఇది ఒకవైపు. అదేవిధంగా మరోవైపు కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో దాదాపు మేడ్చల్లో ఒక అతన్ని అతని కొడుకే తండ్రిని నడి రోడ్డుపై కత్తులతో పొడిచి చంపడం జరిగింది. అదేవిధంగా కూసాయిగూడలో కూడా తన తండ్రిని అతను హత్య చేయించడం జరిగింది. పట్టణ శివారులోని మీరుపేటలో గురుమూర్తి అనే వ్యవస్థ మనం మొన్నటిదాకా ఒక వార్త ట్రెండింగ్ అయింది. ఒక అమ్మ తన భార్యని ఈ గురుమూర్తి అనే ఒక ఆ గురుమూర్తి అనే పేరు గల ఒక మాజీ సైనిక ఉద్యోగి తను ఇంటికి రావడంతో తన భార్యను ముక్కలుగా నరికి దాదాపు కుక్కర్లో వేసి ఉడికించి దాన్ని పొడి అయ్యేదాకా కూడా మొత్తం ఏమాత్రం ఆనవాళ్ళు మిగలకుండా పొడి చేసి ఆ యొక్క శవాన్ని పొడి చేసి తను బయట చెరువుల్లో ఇతర ప్రాంతాల్లో కలిపివేసి సాక్ష్యం లేకుండా తను అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. అంటే ఇంతటి నేర ప్రవృత్తి మనసులోకి ఎందుకు వచ్చింది? ఇంతటి నేరం చేయాలి, ఆమెను అంత ఘోరంగా చంపివేయడమే కాకుండా కనీసం శరీరం కూడా దొరకకుండా చేయాలనే ఆలోచన క్రూర నేర మనస్తత్వం ఎందుకు అతనికి అలా తయారైంది అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. అదేవిధంగా ఇలా చూస్తూ ఉంటే ఇంకా మనం గత మంతడిలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు లాయరు దంపతుల హత్య జరిగింది. అదేవిధంగా అదే లాయరుల్లో అయినటువంటి వ్యక్తులు ఇద్దరు దంపతులు కూడా నిజామాబాద్లో కూడా గత సంవత్సరం హత్యకు గురి కావడం జరిగింది. ఇవన్నీ కనుక మనం చూస్తున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతం 90% భూ తగాదాల మూలంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలు కూడా మరి కట్టడి చేయడానికి ప్రభుత్వం చట్టాల పరంగా కూడా లోపభూయిష్టంగా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా నియంత్రణ లేకుండా ఉంది. ఇలాంటి వ్యవస్థలను కట్టడి చేయాలనే ఆలోచన పోలీసు వ్యవస్థకు కూడా లేదు అనే ఆలోచన మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఒక నేరం చేసిన వ్యక్తిని కనుక మనము ఇంతటి తీవ్ర నేరారోపణకు గురైన వ్యక్తిని మనం ఎప్పుడైతే బెయిల్ తీసుకొని బయటకు వస్తాడో కంపల్సరిగా ఆయా దగ్గరి పోలీస్ స్టేషన్లో అతను రోజువారీగా సంతకం పెట్టాల్సి ఉంటుంది. రోజు వచ్చి పోలీసులకు కనబడి తన దినచర్యను తెలపాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతమంది పోలీసుల మూలంగా కొంతమంది అక్రమార్కుల పోలీస్ వ్యవస్థలో అందరూ చెడ్డోళ్ళు అనడం కాదు, కానీ కొంతమంది వ్యవస్థీకృత నేరాలకు అలవాటు పడి వారి యొక్క లోభత్వాల కారణంగానో లేకపోతే వాళ్ళ యొక్క ఏమో పొలిటీషియన్ చెప్పిన మాటల కారణంగానో లొంగిపోయి ఆయా నేరస్తులను కాపాడే విధంగా పోలీస్ స్టేషన్కు రాకుండా కూడా మేనేజ్ చేసి అతను ఎప్పుడో నెలకొకసారి వచ్చి అన్ని సంతకాలు ఒకటేసారి పెట్టిపోవడము, లేదంటే కనబడకుండా ఈయననే మేనేజ్ చేయడం, ఇలాంటి సంఘటనలకు సపోర్ట్ చేయడం మూలంగా కూడా నేరం అంటే భయం లేకుండా పోయింది, నేరం చేయడం అంటే కూడా భయం లేకుండా పోయింది అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకా కొంత కూడా మనం తీసుకున్నట్లయితే ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపుగా బెయిల్ ఒక మర్డర్ చేసిన వ్యక్తికి దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు కూడా బెయిల్ రావడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి ఈ బెయిల్ అనేది దాదాపుగా నెలకు 2 నెలలకు 3 నెలల లోపలనే బెయిల్ తెచ్చుకొని కూడా గల్లలు ఎగిరేసి నేనే గెలిచాను అనుకుంటా కూడా ఈ యొక్క నేరస్తులు అంటే నేను తప్పు చేశాను, నేను ఒక సాటి మనిషిని హత్య చేశాను అనే భావనను మరిచిపోయి నేను గెలిచాను అంటే ఒక వ్యక్తిని చంపడం ద్వారా నేను గెలిచాను అని అంటూ ప్రగల్భాలు పలుకుతూ తను చేసిన పని మంచిది అన్నట్లుగా చెప్పుకుంటూ సొసైటీలో ఇంకింత నేరాలకు పాల్పడే విధంగా అంటే దీన్ని ఈ యొక్క మర్డర్ను ఆధారం చేసుకొని మిగతా వ్యక్తులను కూడా భయపెట్టి సాక్షులను కూడా భయపెట్టి ఈ యొక్క కేసుల్లోంచి బయటపడుతున్నారు అనేది ఇక్కడ మనకు చాలా వరకు కనబడుతున్న అంశాల్లో ఒకటి. అంటే ఈ రకంగా అంటే సాక్షులకు దాదాపుగా చట్టంలో సాక్షులను కాపాడే విధంగా లేదంటే దగ్గరలో వారికి ఏదైనా ఉపాధి పోలీస్ స్టేషన్ దగ్గరలో భద్రత కల్పించే విధంగా ఉపాధి చూపించే విధంగా కూడా ఎన్నో రకాలైన చట్టాలు సాక్షులకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇక్కడ సాక్షులకు అనుకూలమైన వ్యవస్థను భద్రతాపరమైన ధైర్యాన్ని
ఇవ్వలేకపోవడం మూలంగానే ఇలాంటి హత్యలు దోపిడీలు మరింత పెరుగుతున్నాయి అన్నది నిర్వివాదాంశం. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ఏదైనా ఇలాంటి హత్యలకు గురి కాబడిన వ్యక్తులకు భద్రత ఇవ్వడము, వారికి ఇతరత్ర పోషణకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం చొరవ చూపెట్టడం, ఏదైతే ఇలాంటి నేరాలకు పాల్పడ్డారో, ఇంత హత్యలకు సంబంధించిన హత్య చేయడం, ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడం లాంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారి విషయంలో అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ మన దేశంలోకి వచ్చేసరికి ఇలాంటి నేరాల్లో ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడము, రాజకీయ నాయకులు వారికి మరింత అండదండలు అందించడం లాంటి సంఘటనలతో మరింతగా క్రైమ్ రేట్ పెరిగే అవకాశం మనకు కనబడతా ఉంది. అందుకే ఎలాగైతే క్రైమ్ రేట్ తగ్గిందో ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ క్రైమ్ రేట్ పెరుగుతూ పూర్వ యథాస్థితికి, అంటే మనం ప్రపంచంలో సామాజిక జీవనంలో బ్రతుకుతున్నామా లేదా ఎక్కడో ఆటవిక జీవనంలో బ్రతుకుతున్నామా అనే ఆలోచన కలగక మానదు. ఇటున్నిటికీ కూడా వ్యవస్థీకృత నేరాలు తగ్గాలి అంటే సమాజంలో కూడా చైతన్యం రావాలి, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇలాంటి నేరస్తులకు బెయిల్ చాలా వరకు, అంటే ఒక నిజంగానే నడి బజార్లో ఒక వ్యక్తిని హత్య చేశాడు అన్నప్పుడు అతను ప్రత్యేక సాక్ష్యాలు, ఇవన్నీ నేరాలు మళ్ళీ ఇవన్నీ చూసుకునే బదులు అతనికి లైఫ్ లాంగ్, అంటే దాదాపుగా లైఫ్ లాంగ్ ఉండే వరకు కూడా బెయిల్ ఇవ్వద్దు అనే చట్టాలను మనం తీసుకురావాలి. అలాంటి చట్టాల కోసం మనం ప్రజలు మరింత పోరాటం చేయాలనే అంశాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. జై హింద్, భారత్ మాతాకి జై.